తమిళనాడు రాజకీయాలు మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య తిరిగిన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో ప్రయాణిస్తున్నాయి. సినీ ప్రభావం, వ్యక్తిగత నాయకత్వ పోటీలు, పార్టీ అంతర్గత విభేదాలు, కొత్త తరపు ఓటర్ల అభిరుచులు ఇవన్నీ కలిసి తమిళ రాజకీయాలను ఒక భారీ రాజకీయ థ్రిల్లర్ గా మార్చేశాయి. ఒకప్పుడు జయలలిత నాయకత్వంలో ఇనుప కంచెల మధ్య కట్టుదిట్టంగా కనిపించిన అన్నా డిఎంకే ఇప్పుడు వర్గ పోరాటాలతో కుదేలవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ లోపలే సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అన్నా డిఎంకేలో రెండు స్పష్టమైన అధికార కేంద్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి పళనిస్వామి వర్గం, రెండోది వేలుమణి వర్గం. అన్నా డిఎంకే తరపున 47 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో పళనిస్వామి కంటే వేలుమణి వద్దే దాదాపు రెట్టింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. వేలుమణి వర్గం సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, పళనిస్వామి వర్గంలో సుమారు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కలతో ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీలో 3 భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవే వచ్చే 5 ఏళ్ల తమిళ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. ఇంకో 2 ఎమ్మెల్యేలు మారితే ఇప్పటికే బలంగా కనిపిస్తున్న వేలుమణి వర్గంలో పళనిస్వామి వర్గం నుంచి ఇంకో 2 ఎమ్మెల్యేలు వెళితే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవచ్చు. అప్పుడు వేలుమణి వర్గం మేము అసలైన అన్నా డిఎంకే అని ప్రకటించే స్థాయికి చేరే అవకాశం ఉంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ వర్గం భవిష్యత్తులో విజయ్ కి మద్దతు ప్రకటించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అలా జరిగితే విజయ్ కి కేవలం అధికారమే కాదు, స్థిరమైన మెజార్టీ కూడా లభిస్తోంది. ఇది తమిళ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు డిఎంకేకు ప్రత్యామ్నాయంగా అన్నా డిఎంకే మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు విజయ్ ఆ ఖాళీని భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద అడ్డంకి కూడా ఉంది. అసలైన అన్నా డిఎంకే ఎవరిది? అన్న చట్టపరమైన పోరాటం, పార్టీ గుర్తు, పార్టీ పేరు, కార్యాలయాల హక్కులు ఇవన్నీ కోర్టుల వరకు వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ఈ రాజకీయ యుద్ధం కేవలం అసెంబ్లీ వరకే పరిమితం కాకుండా న్యాయస్థానాలకు విస్తరించవచ్చు. వేలుమణి వర్గం ఎమ్మెల్యేలు విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే ఇది తమిళ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామంగా మారే అవకాశం ఉన్న సన్నివేశం. పార్టీ మాట కాదని టీవీకేకు మద్దతుగా ఓటేస్తే ఎమ్మెల్యే పదవులు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఉప ఎన్నికకు జరిగే అవకాశం ఉంది. మొత్తం 30కి పైగా స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే కొత్త రాజకీయ వాతావరణంపై ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ప్రత్యేకంగా టీవీకి అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? యువత నిజంగానే మార్పు కోరుకుంటుందా? సినీ ప్రభావం ఓట్లుగా మారుతుందా అన్న ప్రజలకు ఈ ఉప ఎన్నికలే సమాధానమిస్తాయి.